నేటి పునీతులు పునీత జూలియానా ఫాల్కొనెయిరి గారు. Angelus Domini nunciavit Maria. షెబారాణి సొలొమోను జ్ఞానము చూసెను. బుధవారం ఫిబ్రవరి 7, 2024. మొదటి పఠనం రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఆ దినములలో షెబారాణి సొలొమోను ప్రసిద్ధిని గూర్చి విని అతనిని చిక్కు ప్రశ్నలతో పరీక్షింపవచ్చెను. ఆమె చాలామంది సేవకులను వెంటనిడుకొని సుగంధ ద్రవ్యములను ఒంటెలపైకి ఎక్కించుకొని వచ్చెను. రత్నములను పెద్ద మొత్తము బంగారమును గూడకొని వచ్చెను. రాణి సొలొమోనును కలిసికొని తానడగగోరిన ప్రశ్నలన్నీ అడిగెను. అతడామె ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పెను. ఆ ప్రశ్నలలో అతనికి తెలియనిదేదీ లేదు. సొలొమోను విజ్ఞానము, అతడు నిర్మించిన ప్రాసాదము, అతని భోజనశాలల భోజనము, అతనికి కొలువు చేయు ఉద్యోగులు, అతని పరిచారకుల నేర్పరితనము, వారు తాల్చిన వస్త్రములు, అతనికి ద్రాక్షసారాయమును అందించు సేవకులు, అతడు సమర్పించు దహనబలులను చూచుసరికి ఆమెకు నోటమాట రాలేదు. ఆమె అతనితో, నిన్ను గూర్చి నీ విజ్ఞానమును గూర్చి నేను మా దేశమున విన్న వార్తలెల్లా నిజములే. కాని నేనిచటికి వచ్చి నా కళ్ళతో చూచువరకు ఆ వార్తలను నమ్మలేదు. అయినను వారు నాకు నీ గొప్పతనములో సగమైన తెలుపలేదు. నీ విజ్ఞానము, వైభవము నేను విన్నదానికంటే ఎక్కువగా నున్నవి. నిత్యము నీ ఎదుట నిలిచి నీ విజ్ఞాన సూక్తులు ఆలకించుచున్న నీ భార్యలు, నీ సేవకులెంత అదృష్టవంతులో నిన్ను చల్లని చూపు చూచి ఇశ్రాయేలు సింహాసనముపై నిలిపిన యావే ప్రభువు స్తుతింపబడుగాక. ప్రభువు ఇశ్రాయేలును శాశ్వతముగా ప్రేమించెను, కనుకనే వారిని నీతి నియమములతో న్యాయముతో పరిపాలించుటకు నిన్ను రాజును చేసెను అనెను. షెబారాణి సొలొమోనునకు 12 బారువుల బంగారమును, సుగంధ ద్రవ్యములను, రత్నములను బహుమతిగా ఇచ్చెను. ఆ రాణి కానుక చేసినన్ని సుగంధ ద్రవ్యములను మరెవ్వరూ సొలొమోనునకు ఇచ్చియుండలేదు. ఇది ప్రభువు వాక్కు.